ప్రయత్నంలో 1980 జూలై 18న ఇస్రో ఇండిపెండెంట్ గా SLV-3ను విజయవంతంగా లాంచ్ చేసింది. ఈ ఘట్టంతో ఇస్రో యొక్క సాంకేతికత సత్తా ఏంటో ప్రపంచానికి అర్థమైంది. ఈ SLV అనంతరం ఇస్రో PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ను అభివృద్ధి చేసింది. PSLV యొక్క ప్రధాన లక్ష్యం ఎర్త్ అబ్జర్వేషన్స్, రిమోట్ సెన్సింగ్, అలాగే కమ్యూనికేషన్ యొక్క ఉపగ్రహాలను సమర్థవంతంగా పోలార్ ఆర్బిటల్లోకి పంపడం. ఈ రాకెట్ యొక్క మాడ్యులర్ డిజైన్, హై రిలయబిలిటీతో అంతర్జాతీయ స్థాయిలో ఇస్రోకి గొప్ప గుర్తింపు తెచ్చింది. అదే టైంలో నంబి నారాయణ్ గారు మనందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన ఇస్రోలో ఒక గొప్ప శాస్త్రవేత్త. ఆయన భారతదేశం సొంతంగా క్రయోజనిక్ ఇంజిన్ తయారు చేసుకోవాలని ఎంతగానో కోరుకుని దానికోసం తీవ్రంగా కృషి చేసిన వ్యక్తి. వారు ఎందుకు అలా అభిలాషించారంటే క్రయోజనిక్ ఇంజిన్ అనేది చాలా శక్తివంతమైన ఇంజిన్. ఈ ఇంజిన్ లిక్విడ్ హైడ్రోజన్ అలాగే ఆక్సిజన్ ని ఫ్యూయల్ గా తీసుకొని రాకెట్లకు భారీ థ్రస్ట్ ఇస్తుంది. దీన్ని తయారు చేస్తే మనము భారీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి సులభంగా పంపవచ్చు. అంతేకాక ఈ సాంకేతికతను ఆధారంగా ఇతర దేశాలు కూడా స్పేస్ మిషన్ లో ఈ క్రయోజనిక్ ఇంజిన్లను ఉపయోగిస్తున్నాయి.